6 నెలల క్రితం అనమాట. ఇదిగో కృష్ణయ్య ఆయన ఇలా పడుకుంటే వచ్చి పరిగెత్తి చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చి నా దగ్గర మంచం మీద కూర్చొని పద నేను నా కథలు చెప్తాను పద అన్నాడు. చెప్పటమే కాదు చూపించేవాడు అనమాట. నన్ను అలా తీసుకెళ్ళిపోతుంటే ఎదురుకుండా అంతా ద్వాపరయుగం అంతా అలా కనపడుతుండే. ద్వాపరయుగంలో గోలోకంలో అనమాట. గోలోకంలో కృష్ణయ్య ఇల్లు ఎలా ఉండేది, ఆ ఇల్లు యశోద నందుడు కృష్ణుడి దగ్గర గోకులంలోనే జన్మించి అక్కడున్న యాదవులకే జన్మించి కృష్ణుడితో పాటు 10 ఏళ్ళ పాటు ఆడుకున్నారనుకో, వాళ్ళందరూ ఏంటనమాట ఎంతో పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు అయ్యి ఆ పుణ్యం అంతా అప్పుడు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ కలియుగం వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇంతకుముందు ప్రారంభ కర్మల్లో చేసుకునే పాపం ఉంటుంది కదా, అదే అనుభవానికి వచ్చి ఇప్పుడు మామూలు జన్మల్లో ఉంటున్నారు. ఇప్పుడు నాకు మన ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన చెప్పారు కూడా, ఇదిగో నాయన వీళ్ళందరూ నాతో ఆడుకున్నారు, అప్పుడు వాళ్ళని చూపించాడు. ఇదిగో వీళ్ళు వచ్చే కలియుగంలో ఈ కాలంలో ఇప్పుడు ఇలా అప్పుడు జన్మిస్తారు, మళ్ళీ ఇలా జన్మిస్తారు ఈ విధంగానే అవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. అలాగా చెప్పిన విశేషాలన్నిటితో నేను శ్రీకృష్ణ దర్శనం అని పుస్తకం రాశాను.